హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. అందరికీ హాయ్ చెప్పాం కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము టెంపుల్కి వెళ్తున్నాము. మేము శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నామండి. మేమున్న దగ్గర నుంచి 1.5 hour జర్నీ ఉంటుంది. మేము బాగానే ఫ్రీక్వెంట్గానే వెళ్తూ ఉంటాము, కానీ దానికి దగ్గరలోనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది అనేసి ఫ్రెండ్స్ చెప్పారు. మాకు అంతకుముందు తెలియలేదు. సరే ఇంకా దానికి కూడా వెళ్దాం అని ఇంకా ఫస్ట్ మురుగేశ్వరం టెంపుల్కే వెళ్ళాం మేము. ఇదే అండి మురుగేశ్వరం టెంపుల్. కనిపిస్తున్నాయి కదా, అవి దేవుడికి కట్టి ఉంటారనమాట. అవి కావాలంటే మనం కొనుక్కోవచ్చు. இன்பமே சூழ்க నమో నమ గీత కింకిణి పాద నమో నమ వీర సంప్రమణి నమో నమ ఇక్కడ చూసారా, మల్లి చెట్టు, గనే చెట్టు, కరివేపాకు చెట్టు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చలికాలంలో చాలా చలి ఎక్కువ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోయేలాగా ఉంటుంది. అందుకని లోపల పెట్టేస్తారు చెట్లన్నీ. మళ్ళీ ఎండాకాలంలో బయట పెట్టేస్తారనమాట. దేవుడికి కళ్యాణం చేపిస్తున్నారు, అందుకే ఈరోజు చాలా రష్ ఉన్నారు ఆ టెంపుల్లో. ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చాము ఫుడ్ తినడానికి. అదంతా స్టేడియము, అంటే ఏమన్నా పెళ్ళిళ్ళు జరగాలన్నా లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్, అంటే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ కూడా బాగా నేర్చుకుంటారండి పిల్లలు. వాళ్ళు ఏమైనా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా ఇచ్చినప్పుడు ఆ స్టేజ్ యూజ్ చేసుకుంటారు. కిందంతా అట్లా ప్రోగ్రామ్స్ కోసం స్టేజ్. ఇంకా బాత్రూమ్స్ ఇటువైపు వెళ్తే ఎగ్జిట్ అన్నమాట కదా, అటువైపు వెళ్తే బాత్రూమ్స్. ఇటు స్ట్రైట్గా వెళ్తే లోపల ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇక్కడ మెనూ ఉంటుంది. ఆ మెనూ చూసుకొని మనకి ఏం కావాలో ఆ లైన్ అంతా ఫుడ్ కోసమే అనమాట. అక్కడ వెళ్ళి మనము ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ వచ్చి ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఆ టెంపుల్లో అయిపోయిన తర్వాత శివ విష్ణు టెంపుల్కి వచ్చేసాము. ఇదిగోండి, ఇది శివ విష్ణు టెంపుల్. మేము అక్కడ రష్ ఎక్కువ ఉన్నారనేసి ఫుడ్ తినకుండా వచ్చేసాము. ఇక్కడ కూడా చూసుకొని ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. అంటే ఎప్పుడు వస్తామని చెప్పాం కదా, వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫుడ్ తినేసే వెళ్తాము. సో అందుకని అక్కడికి వెళ్ళి తిందామనేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ వీడియోస్ తీయకూడదు అని చెప్పారు, సో నేను తీయడానికి కుదరలేదు.
కొంచెం తీసాను, ఆలోపే తీయకూడదన్నారు. ఇంకా సరే అని ఆపేశాను నేను. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ అందరి దేవుడి గుళ్ళు ఉంటాయన్నమాట. ఇంకా మా అత్తమ్మ పాట పాడుతుంటే సరే తీద్దాం అనేసి తెలియకుండా తీసాం. ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. పులిహోర, మ్యాంగో లస్సీ, దోశ, పూరి, ఇంకా టీ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. అన్నీ తినలేకపోయాము, ఆవేశం ఎక్కువ కదా, తినేస్తామేమో అనేసి. సాంబార్ రైస్ ఇక్కడ బాగుంటుంది, మేము ఎప్పుడు తీసుకుంటాం, చాలా బాగుంటుంది ఫుడ్. వేరే ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనేసి అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. ఇది చాలా చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంది. లోపల మురుగేశ్వరం టెంపుల్కి వెళ్ళాం కదా, దాని పక్కనే ఇది, కానీ మేము గమనించలేదు. దర్శనం అయిపోయాక బయలుదేరాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక బండి చాలా కార్ని లాక్కెళ్తుంది చూసారా, అదే ఎందుకు అట్లా తీసుకెళ్తున్నారని మా అత్తమ్మ అడుగుతుంటే ఇంకా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా దూరం నుంచి కార్లో ట్రావెల్ చేయాలంటే కష్టం అన్నప్పుడు వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోయి ఇట్లా కార్లు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తే మన కారు మళ్ళీ మనము అయితే ఏ ప్లేస్లో అయితే ఉంటామో ఆ ప్లేస్కు తెచ్చి ఇస్తారనమాట. అలా ట్రాన్స్పోర్ట్ చేసినందుకు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. అంటే డిస్టెన్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు, అంటే ఎంత దూరం ఉంది దాన్ని బట్టి అన్నమాట. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది, కొత్తగా కట్టారు అంటే మేము అనుకున్నాము, మేము చూడలేదేమో అనేసి అడ్రస్ పెట్టుకొని వచ్చాము. కానీ ఇది చూస్తే ఆల్రెడీ అంతకుముందు అత్తమ్మ వచ్చినప్పుడు కూడా వచ్చిన్నాము. శివ విష్ణు టెంపుల్ నుంచి ఇది మళ్ళీ 1 hour 10 minutes జర్నీ. అదే అనుకున్నాము, వచ్చాము అనేసి అనుకున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ అవన్నీ పెట్టారు చూసారా, పళ్ళు, కలశము, అక్కడేమో చిన్న విగ్రహాలు ఉన్నాయి సత్యనారాయణ స్వామి పూజ చేయడానికి. అంటే అలా టెంపుల్స్లోనే అంటే గుడిలోనే అందరూ ఒకే చోట కూర్చొని వ్రతాలు చేస్తారనమాట. సో అందుకని సాయంకాలం ఉన్నట్టుంది, అంటే టైం ఏదో ఉన్నట్టుంది. సో మేము వెళ్ళే టైంకి అయితే ఎవ్వరు లేరు. ఒకే రోజులో 4 టెంపుల్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.